ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్ల మృతి, మరో 2 జవాన్లకు గాయాలు. బీజాపూర్ జిల్లాలో బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు. తుపాకుల మూతతో దద్దరిల్లిన బస్తర్ అటవీ ప్రాంతం. మావోయిస్టుల మృతదేహాలతో పాటుగా భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు. పీఎల్జీఓ వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఎదురుదెబ్బ. పోలీసులకు, మావోయిస్టులకు ఇద్దరికి భీకర యుద్ధం జరిగింది. 12 మంది మావోయిస్టులు చనిపోయారు, 3 జవాన్లు చనిపోయారు. వాళ్ళ మావోయిస్టులు మొత్తం గన్స్, వెపన్స్ అన్నీ పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. జనవరిలో భూభారతి యాప్, అన్ని ఆప్షన్లతో కొత్త ఏడాది అందుబాటులోకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఒకే గొడుగు కిందకి రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్టర్ విభాగాలు. ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్. 5 పైలట్ గ్రామాల్లో భూధార్ కార్డులు రెడీ. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక రిపోర్ట్ అందించింది. అక్రమాలను బయటపెడతాం. భూమార్పిడి పేరుతో దోచుకున్న గత పాలకులే మండిపాటు. గత పాలకులే భూమి మొత్తం దోచుకున్నారని చెప్పి పొంగులేటి అంటున్నారు. తెలంగాణ మోడల్కు రెడీ. తెలంగాణ మోడల్కు సహకరించండి. నాడు గుజరాత్ మోడల్కు ప్రధాని మన్మోహన్తో పాటు గుజరాత్ అభివృద్ధికి మన్మోహన్ సహకారం అందించారు. మీరు తెలంగాణ కూడా అందించండి అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మోదీని అడుగుతున్నారు. నిన్న మోదీని మీట్ అయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు. సీఎం రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు కొంతమంది మినిస్టర్లు వెళ్ళి మోదీని కలిసి సన్మానించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఢిల్లీలో 2 లక్షల మందికి తీవ్ర శ్వాసకోశ వ్యాధులు. ఎయిర్ పొల్యూషన్తో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. 3 ఏళ్లలో 2 లక్షలకు పైగా తీవ్ర శ్వాసకోశ కేసులు నమోదయ్యాయి. 2022-24 మధ్య 6 ఆసుపత్రులలో ఈ కేసులు రికార్డులు సాధించాయట. పాపం ఢిల్లీలో పొల్యూషన్ బాగా ఉంటుంది, చాలామంది అస్వస్థకు గురైపోతున్నారు. 2 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు, అసలు చాలా ఘోరం అది. ఇది కోకాపేటలో ఎకరానికి 130 కోట్లు, మరో ప్లాట్లలో 118 కోట్లు పలికిన ధర. ఏంది 131 కోట్లు అంటే ఏంది అసలు? ఎన్ని రోజులు కష్టపడాలి మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్. 130 కోట్లు కోకాపేటలో ఎకరానికి. చాలా 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 అంటే చాలా పెరిగిపోయినాయి రేట్లయితే. త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీ. మొదటి ఏడాదిలోనే 60,000 జాబ్స్ ఇచ్చాం, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2 ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రైతుల రుణ విముక్తులను చేసినాం. అన్నదాతల కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేసినాం. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యాజమాన్యం చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పేదలకు సన్నబియ్యం ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలింది. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలే. సర్పంచ్ ఎన్నికల్లో కిరికిరిగాళ్లకు అవకాశం ఇవ్వొద్దని సూచన. హుస్నాబాద్ ప్రజాపాలన విజయోత్సవ సభ. ఓకే, ప్రజాపాలన విజయోత్సవ సభ పెట్టారు అక్కడికి మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు 40,000 ఉద్యోగాలు వేస్తాం, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. రైతులకు రుణమాఫీ చేశామని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము, రేషన్ కార్డులు కూడా జారీ చేశాము, మేము ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్తున్నారు. పంచాయతీలో ఏకగ్రీవాల జోరు. అధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30 మంది సర్పంచ్లు. ముగిసిన మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై నేడు క్లారిటీ. అభ్యర్థులు తెలుగు వర్ణమాల ప్రకారం గుర్తుల కేటాయింపు. 3వ విడత నామినేషన్లు షురూ. రెండో విడత సర్పంచ్ స్థానాలకు 28,278 నామినేషన్లు. ఒక్కో పంచాయతీకి సగటు 6 నుంచి 7 పోటీ. వార్డులకు 93,595 నామినేషన్లు. అత్యధిక నామినేషన్లతోనే నల్గొండ జిల్లా టాప్.
ఓకే. ఎక్కువ నామినేషన్లు నల్గొండలోనే ఎక్కువ టాప్ ఉన్నాయి. ఫస్ట్ ఫస్ట్ ప్లేస్‌లో. మూగ బాలుడిపై కుక్కల దాడి. సీఎం రేవంత్ ఆరా. ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ఆదేశం. పాపం మొన్న మూగ బాలునిపై కుక్కలు కరిచాయి. అతనికి తీవ్ర గాయాలైపోయాయి. మొత్తం ఎట్లా పడితే అట్లా కొరికేసినాయి కుక్కలు. పాపం అబ్బాయికి చాలా కష్టం. అసలు నోరు లేని అబ్బాయి మీద కుక్కలు పడి కరిచాయి. ఎవరికి అరవలేడు, చేయలేడు ఎవరికి. పాపం అబ్బాయికి చాలా ఘోరంగా కరిచినాయి కుక్కలు. మెరుగైన ట్రీట్మెంట్ అందేలా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు ఆర్డినెన్స్. ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని సూచన. పాపం అదైతే ఘోరం అసలు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు. సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. మంత్రి వివేక్ అంటున్నారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడి. పోటీ చేసే అవకాశాలకు మంత్రి దిశానిర్దేశం. ఈ సర్పంచ్ ఎలక్షన్స్లలో కాంగ్రెస్దే గెలుపు అంట. కాంగ్రెస్ ఇస్తున్న పథకాలతోనే ప్రజలు సంతోషంగా ఉన్నారంట. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి సర్పంచ్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్నే గెలిపిస్తారని మంత్రి వివేక్ గారు అంటున్నారు. హిందువులకు రేవంత్ సారీ చెప్పాలి. దేవులను అవమానించడాన్ని ఖండిస్తున్నాం. కిషన్ రెడ్డి. హిల్టు పాలసీతో భారీ ల్యాండ్ స్కామ్లు తెరలేపారని కామెంట్. రేవంత్ వ్యాఖ్యలు అహంకారానికి నిర్దేశం. హిందువుల అవహేళన చేయడం సిగ్గుచేటు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపై బీజేపీ మహిళా మోర్చా నిరసన. గాంధీభవన్ ముట్టడి యత్నం అడ్డుకున్న పోలీసులు, పలువురు అరెస్ట్. మన హిందువుల మీద కామెంట్ చేశారు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు. దానికి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. ధర్నా కూడా చేస్తున్నారు. ఐబొమ్మ రవి మళ్ళీ కస్టడీ పిటిషన్. మరో 4 కేసుల్లో దాఖలు చేసిన సైబర్ పోలీస్. కౌంటర్ దాఖలు చేయాలని రవి అడ్వకేట్కు కోర్టు ఆదేశం. ఈ రవి అయితే చాలా డైలీ న్యూస్ వస్తుంది ఈయన గురించి. ఈయన మన ఐబొమ్మతోనే మూవీస్ అందులో పెట్టేశాడు. పబ్లిక్ థియేటర్కి వెళ్ళి చూడకుండా ఇంట్లో కూర్చొని మంచిగా టీవీ ఆన్ చేసుకొని చూసేటట్టు చేశాడు. పోలీసులు అరెస్ట్ చేసి ఆయన కస్టడీలో పెట్టేశారు. విచారిస్తున్నారు ఆయనని. 60 లక్షల లోన్ ఇప్పిస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగులకు టోకరా. 60 మంది నుంచి రూల్. కోటికి పైగా దోపిడీ. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఓ ప్రైవేట్ సంస్థ దందా నిలదీయడంతో బాధిత ఉద్యోగులకు లీగల్ నోటీసులు. అట్లెట్లా నమ్మి ఇచ్చేస్తారో ఆ డబ్బులు. రైల్వే ట్రాక్పై నాటు బాంబులు. ఒకదాన్ని కొరకడంతో పేలుడు. తాటికి కుక్క మృతి. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ఘటన. రైల్వే ట్రాక్ పైన ఒక నాటు బాంబు పెట్టారు. అది కుక్క దానికి తెలియదు కదా. అది మామూలుగా కొరికేసరికి ఆ బాంబు పేలి కుక్క చనిపోయింది. ఆ ప్రశ్న ఏంటంటే ఆ బాంబు అక్కడ తెచ్చి ఎవరు పెట్టేశారు అని చెప్పేసి ప్రశ్న ఇప్పుడు అక్కడ. అదే మనిషి తెలియకుండా పట్టుకొని విసిరేస్తే కష్టం కదా అది. అట్లాంటి పబ్లిక్ ప్లేస్లోకి తీసుకొచ్చి వాడడం చాలా బాధాకరం అది. ఆటోలో యువకుల డెడ్ బాడీలు. ఆటో సమీపంలో సిరంజీలు, ఇంజెక్షన్లు. స్టెరాయిడ్స్ ఓవర్డోస్ కావడంతో చనిపోయినట్లు అనుమానం. బతికి బయటపడ్డ మరొకరు అరెస్ట్. నిన్న చందన్గుట్ట దగ్గర ఫ్లైఓవర్ దగ్గర వీళ్ళు ఆటోలో చనిపోయారు. దాని గురించి విచారిస్తున్నారు పోలీసులు. ఫ్యామిలీ పంచాయతీ. సర్పంచ్ బరిలో నిలిచిన తండ్రి కొడుకులు, తల్లి కూతురు. పాపం వీళ్ళ ఫ్యామిలీ నుంచి అందరూ సర్పంచ్గా పోటీ చేయాలి, గెలవాలని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం దిగింది. ఈ ఫ్యామిలీకే పోటీ జరుగుతుంది. చూడాలి మరి ఎవరు గెలుస్తారో వీళ్ళలో. ఎవరు గెలిచినా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఒక పర్సన్ సర్పంచ్గా పక్కా ఉంటారు. ఇంకా పోటీ నుంచి తప్పుకోవాలని వేధింపులు. వార్డు మెంబర్ పోటీదారు సూసైడ్. రంగారెడ్డి జిల్లా కన్సన్పల్లిలో
వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసిన యువకుడు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిళ్లు, కేసులు పెట్టిస్తామని బెదిరింపులు, తెల్లారేసరికి రైలు పట్టాలపై కనిపించిన యువకుడు డెడ్ బాడీ. పాపం ఇట్లా ఈ సర్పంచ్ ఊర్లలో ఇట్లా కొంతమందిని ఎదిరించి పోటీగా దిగితే బెదిరిస్తారు వాళ్ళు బాగా బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. తట్టుకోలేక అతడు మరి వాళ్ళు చంపారా లేకపోతే ఇతనే సూసైడ్ చేసుకున్నాడో కూడా తెలియదు. అంటే మనకున్న స్వేచ్ఛ ప్రకారం మనం పోటీ చేయడానికి ఎలాంటి తప్పు లేదు. గెలిపించుకోవడం అది ప్రజలది. అది ప్రజల ఉద్దేశం. వాళ్ళకు గెలుస్తామని చెప్పి అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరు పోటీలో నిలబడ్డా కూడా వాళ్ళు ఏమనొద్దు. వాళ్ళు ఓడిపోతామని భయంతోని అట్లా బెదిరింపులకు దీనికి దిగుతారు. పసికందుకు వీధి కుక్కల కాపలా. అప్పుడే పుట్టిన బిడ్డను టాయిలెట్ వద్ద వదిలిపోయిన తల్లి. తెల్లారేదాకా చుట్టూ నిలబడి రక్షించిన డాగ్స్. వెస్ట్ బెంగాల్లో ఈ ఘటన జరిగింది. అబ్బా, వాళ్ళ తల్లి పుట్టిన బిడ్డను అక్కడ వదిలేసిపోతే కుక్కలు పాపం ఆ బిడ్డకు రక్షణగా అక్కడే ఉన్నాయి. చాలా బాధాకరం. ఆ తల్లి అలా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో ఏమో. మోదీ టీ అమ్ముతున్నట్టుగా కాంగ్రెస్ ఏఐ వీడియో. మోడీ గారు టీ అమ్ముతున్నట్టు ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా బాగా చక్కర్లు కొడుతుంది. అది మోడీ గారు ఇట్లా టీ పట్టుకొని అట్లా వెళ్తున్నట్టు ఆ వీడియో ఏఐ వీడియో పెట్టేశారు. ఎవరు చేశారో ఏమో తెలియదు అది.